అందరికీ నమస్తే అన్నలు. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న. ముఖ్యంగా కొంతమంది నా మిత్రులు అన్న చెరువు కోసం ఈ మధ్య మాట్లాడట్లేదని చెప్పి వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది. అయితే ఆ డౌట్ని క్లియర్ చేయడానికి నేను మాట్లాడడం జరుగుతుంది. అయితే మనం ఖచ్చితంగా ఆ చెరువును చేసి చూపిస్తా అని చెప్పి నేను మాట మీద నిలబడే మనిషిని. ఖచ్చితంగా ఆ చెరువును చేసి మీ ముందుకు తీసుకొస్తాను. అయితే ఈ దొంగ సన్నాసులు ఎవరైతే కబ్జా చేసి దాని మీద మాకు మాదే చెరువు అని చెప్పేసి అమ్ముకొని దాన్ని ఎవరైతే వాళ్ళకి లేనిపోని ఆలోచనలు తీసుకొచ్చి మీరు అమ్మండి మీకు కొన్నట్టుగా చేస్తామని చెప్పి ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉండి దాని మీద కన్నేసి దాన్ని వెంచర్గా మార్చిన ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళ భరతం పట్టే రోజు కూడా దగ్గరలోనే ఉన్నది. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు తాత్కాలికంగా సంతోషపడవచ్చు, మేము చెరువును మింగినాం మాకేం కాదు అని చెప్పి అనొచ్చు. కానీ న్యాయం ధర్మం ఉంటుంది. అయితే ఊర్లో చెరువు అది ప్రైవేట్ కుచ్చుకుంటగా నమోదు చేయబడి ఉందని చెప్పేసి మనం అన్ని రకాలుగా తీసుకొని వచ్చినాం. మనం ఎవరికి భయపడిన అవసరం లేదు. నేనైతే ఎవరికి భయపడను. నా ప్రాణాలు పోయినా కూడా ఎవరికి భయపడను, ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు డబ్బులుండి వాళ్ళు ఎర్రివీగుతూ వాడు పిచ్చేసాలు వేస్తూ అందరిని మేనేజ్ చేసుకుంటూ ఊరు మొత్తానికి డబ్బులు పంచుకొని నేను గెలిచినా అనుకుంటాను. వాడు ఆ వెంచర్ చేసిన వాళ్ళు కొంతమంది దొంగ సన్నాసులు ఆ వెంచర్ చేయడానికి సహకరించిన వంటి ఎవడైతే సర్పంచ్ మొగుడు ఉన్నాడో రేపు పొద్దుగాల తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అక్కడ ఈవో రామాయణ కానీ ఈవో ఎవరైతే ఉన్నదో లేడీ ఆమె చేసిన దుర్మార్గమైన పని ఆమె జీవితాంతకాలం గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆమె చేసిన తప్పు ఇంతంత తప్పు కాదు, కొన్ని వందల కుటుంబాలు మునగడానికి కారణమైన అలాంటి ఈవోని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇక్కడున్న స్థానికులకి బోర్లు వేసుకుంటే నీళ్లు రాని సిచ్యువేషన్ తీసుకొచ్చిందంటే ఆమె ప్రభుత్వ అధికారి మా సొమ్ముతో ఉద్యోగానికి డబ్బులు తీసుకుంటూ ప్రజలకు ఇబ్బంది చేసిన ఆ ఈవో ఎవరైతే ఉందో తక్షణమే ఆమెను తీసుకుపోయి అండమాన్ జైలు వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. నువ్వు చెరువు ఆపాల్సిన బాధ్యత నీది, ప్రజలది ఆ చెరువు. వాళ్ళదని చెప్పేసి అంటే నువ్వు ఇక్కడ నువ్వు పోయినాక పక్క వేరే ఈవో గారు వచ్చారు. ఆ ఈవో గారు ఏం చెప్పి నువ్వు అయ్యా మీరు దీనికి పర్మిషన్ ఇచ్చిలా అని చెప్పి గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రజెంట్గా పర్మిషన్ ఎవరైనా ఇచ్చిలా అని చెప్తే ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఇచ్చిళ్ళు. అంటే నువ్వు ఏ పర్మిషన్ ఇవ్వకుండా నువ్వేం చేసినావంటే అరాచకం చేసినావు. నువ్వు ఎవరి సొమ్ముతో ఎవడు బతుకుతూ ఎవరికి అన్యాయం చేసినావు? నువ్వు నీకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇక్కడ సర్పంచ్ మొగుడు ఎవడైతే ఉన్నాడో ఈ ఊసరవెల్లి లెక్క మారి టీఆర్ఎస్ పార్టీలో ఉండి అరాచకం చేసి ఇప్పుడు వేరే పార్టీలోకి పోయి నేను మంచోనని చెప్పుకుంటాను. అరే అక్కడ మంది కొంపల ముంచి ఈ పార్టీలోకి వచ్చి నేను మంచోనని చెప్పుకుంటే ఎవరు నమ్ముతాడు? అక్కడున్న పాపిస్తోడు ఈ పార్టీలోకి రాగానే మంచోడు అయిపోతాడా? ఎక్కడ దిక్కుమాలోడు ఉన్నా అక్కడ ఏ పార్టీలో ఉన్నా అటు దిక్కుమాలోడే. ఇంకో విషయం ఏంటంటే నేను పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉన్నది. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టినా ఇక్కడ పెరిగినా రేపు పొద్దుగా నేను ఇన్నే పోతా. నేను నా చుట్టుపక్కల నాకు ఏం జరిగిందో ఏంటిదో నాకు తెలియకుండా ఉంటుందా? 100% పూర్తి ఆధారాలతో సహా నేను తీసుకొచ్చిన. ఏదైనా తీసుకురాకపోతే కొద్దిగా ఇబ్బంది అయ్యేది నాకు. నేను ఎంఆర్ఓ దగ్గర పోయి ఈ కట్టం తెంచి వెంచర్ చేయడానికి మీకు పర్మిషన్ ఉందా అని చెప్పి రెవెన్యూ శాఖని నేను అడగడం జరిగింది. రెవెన్యూ శాఖ ఎంఆర్ఓ గారు ఏమని ఇచ్చిందంటే మేము ఎటువంటి పర్మిషన్ లేదని నాకు సంతకం పెట్టి నాకు ఇచ్చిండు. ఎటువంటి మేము అనుమతి ఇవ్వలేదని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర పోయి ఈ చెట్లను కొట్టడానికి మీరు పర్మిషన్ ఇచ్చిలా అని చెప్పి నేను అడిగినా. రైట్ ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు ఏమని చెప్పినంటే మేము ఈ చెట్లను కొట్టడానికి మాత్రం ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు, మా దగ్గర వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదని ఇచ్చింది. తర్వాత కలెక్టర్ దగ్గర పోయినా, సార్ ఇట్లా ఈ కట్టం నుంచి పచ్చని చెట్లను నరికి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు ఈ వెంచర్ వేసిన దుర్మార్గులు, వాళ్ళ మీద కఠినమైన శిక్షని విధించండి అని చెప్పేసి కఠినమైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి నేను కలెక్టర్ గారిని కోరినా. 3 కలెక్టర్ని కోరినా. అందులో దిశేష్ పటేల్ గారు ఏం చేసిందంటే నేను బాగా తిరుగుతుంటే ఆయన చూడలేక వెంటనే ఎంఆర్ఓ గారికి సంతకం పెట్టి ఇచ్చిండు. వెంటనే వీళ్ళకి సర్వేకి పోయి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చిండు. అప్పుడు ఏమైందంటే కలెక్టర్ గారు పెట్టిన ఆ రిపోర్ట్ని జిరాక్స్ తీసుకొని ఒకటి ఎంఆర్ఓకి ఇచ్చి ఒకటి నేను నా దగ్గర పెట్టుకున్నా.
ఆ తర్వాత ఎంఆర్ఓ గారు సర్వేకి వచ్చి ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ స్థానిక రిపోర్ట్లో అంటే స్థానికుల విచారించగా ఇక్కడ చెరువు ఉందని చెప్పి ఇచ్చిళ్ళు. ఇది మిషన్ కాకతీయ వెబ్సైట్లో నమోదు చేయబడి ఉందని చెప్పేసి నాకు లెటర్ క్లియర్గా ఇచ్చింది. ఇవన్నీ పేపర్లు అవే జిరాక్స్లే నా దగ్గర ఉన్నాయి. ఒరిజినల్ బీరోలో పెట్టిన. ఎందుకంటే ఖచ్చితంగా దీన్ని చెరువు చేసే బాధ్యత నేను తీసుకున్నా. అయితే ఏమైందంటే ఇప్పుడు పారిశుద్ధ 170 యాక్ట్లో పారిశుద్ధ దగ్గర నువ్వు అనుమతి తీసుకోలేదు, రెవెన్యూ శాఖ దగ్గర తీసుకోలేదు. ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమని ఇచ్చింది, 2 ఎకరాల భూమి అక్కడ ప్రభుత్వ భూమి కుంటగా నమోదు చేయబడి ఉంది, ప్రభుత్వ చెరువు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిర్రు. అయితే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, మా ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తాడు, ఈ రెవెన్యూ ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయనకు కూడా ఇచ్చిన, ఇగోండి ఆయనకి ఇచ్చిన. ఆయన ఏం చేసిండంటే, నిజంగా చెప్తానని కాంగ్రెస్ కార్యకర్తని నా సిగ్గుపోతాను సార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నా సిగ్గుపోతుంది, మనుషుల మీద నమ్మకం పోతుంది. అది గవర్నమెంట్ చెరువు అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంటే ఇచ్చింది. ఇక్కడ ఉన్న స్థానిక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిళ్ళు. మీకు ఇచ్చిన మీరు దాని మీద చర్యలు తీసుకోవట్లేరు సార్. ఇది ప్రజలకు సంబంధించిన విషయం సార్. ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. మీకు శుద్ధశుద్ధి లేదా అని చెప్పి నేను అడుగుతున్నా మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నకి. ఎంతగానో మాట్లాడతారండి. ఇక మా బట్టి విక్రమార్క అయితే చూడండి, ఇగో నేను పోయి వేడుకున్నా, మా దళిత బిడ్డ కదా పోనీ మావాడైనా న్యాయం చేస్తారని చెప్పేసి నేను పోయినా. పోతే ఆయన ఏం చేసాడు, శతకం పెట్టిండు ఏకంగా, అది చెరువు చేస్తా పో అశోక్ అని చెప్పిండు. మరి ఏమైంది ఆ చెరువు? నిర్లక్ష్యం అనేది మంచిది కాదు. మన నిర్లక్ష్యం చూస్తే మనము మన శరీరం కానీ మన ప్రభుత్వాల్లో కానీ మనం పరిసరాల ప్రాంతాల్లో కానీ మన నిర్లక్ష్యం చేస్తే పాడైపోతాయి. నువ్వు జబ్బు వచ్చినప్పుడు నువ్వు మందులు వేసుకోకపోతే ఆ శరీరం పాడైపోతుంది, కుళ్ళిపోతుంది. అట్లనే ఈ సమాజం కూడా నువ్వు తక్షణమే చర్యలు తీసుకుంటే అది బాగుపడుతుంది, లేకపోతే పాడైపోతుంది. నేను అడుగుతుంది ఏంటి, న్యాయమైన పోరాటం. నాకు మునుపులు కావాలంటన్నా, మునలు కావాలంటన్నా, న్యాయం కావాలంటన్నా, నేను న్యాయం కోసం కొట్లాడుతున్నా. మీకేమైందండి? నేను అన్ని ఆధారాలు తీసుకొచ్చిన, హైకోర్టు దాకా పోయి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఒక పేదోడు ఖర్చు పెట్టగలుగుతారా? నువ్వు ఒక్కడవే కాదు, మొత్తం చుట్టుపక్కల పరిసర అందరినీ కూడా పట్టుకొని రా అని చెప్పి అంటే నేను పోయి మొత్తం అందరిని తీసుకొని ఓ రోజు ర్యాలీగా పోయినా. ఈ ప్రజలకి మంచి చేసే పనులు మనం చేయాలి సార్. నేను ఒకటే అడుగుతానా, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డబ్బులు తిని అక్కడక్కడ ఈ డబ్బులు తిని ఇక్కడ పెద్ద మనుషుల లెక్క చెనామని అయితే కొంతమంది దొంగ సన్నాసులతో వీళ్ళు టచ్లో ఉండి వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు కొన్ని ఖర్చు పెట్టేసి ఇక మాకేం కాదులే అని చెప్పి అనుకుంటాను. అరే చివరికి మంచిగా గెలుతారా భయ్ సన్నాసులారా, చివరికి గెలిచేది మంచే, గుర్తుపెట్టుకో. చెడు మీద ఎప్పుడు మంచిగా గెలుస్తుందని ఒక నమ్మకం ఉన్నది. నువ్వు ఏ పండుగ అయినా సరే, రంజాన్ పండుగ కానీ, వినాయక చవితి కానీ, దసరా కానీ, ఏదైనా కానీ, మొహరమే కానీ, ఏదైనా కానీ, ఒక పండగ అనేది చెడు మీద మంచి గెలవడానికే తప్ప మంచి మీద చెడు ఎప్పుడు గెలవదు. ఈరోజు నువ్వు మీ డబ్బులు ఉన్నాయని చెప్పి టీచర్లు, కొంతమంది దొంగ సన్నాసులు వీళ్ళందరూ కలిసి మేము బడాబాబులం అయిపోయాము అనుకొని మీరు తార్కికంగా మీరు తృప్తి పడవచ్చు. మీకు జరిగే పని మీకు అవుతుంది. మీకు అయ్యే రోజు కూడా దగ్గరలోనే ఉన్నది, నాకు తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను దేనికైనా సిద్ధమే. మంది సొమ్ము తిని మేము మంచిగా పండుకున్నాం కదా అని చెప్పి అనుకుంటే అది భ్రమనే. మీకు ముందు ఇప్పుడు మీరు మంచి చేస్తే ఇంతగానో నేను మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు చేసింది అరాచకం చేసేళ్ళు. ఒక పెద్ద మనిషి అక్కడ ఆ చెట్టు కింద వచ్చి కూర్చున్నట్టున్నాయా, చింత చెట్ల కింద, తర్వాత యాప చెట్టు కింద కూర్చున్నటోని, ఆ టేక్ చెట్టు కింద కూర్చున్నటోని, ఆ చెట్లు లేకుండా చేసి నీ పాపిస్తోలు అని చెప్పేసి ఆయన ఏడుస్తుండు. మొన్న కాస్త గాలికి ఉండేటోని ఆ గాలి లేకుండా చేసి నీ దుర్మార్గులు అని చెప్పేసి వాడు తిడుతుండే మిమ్మల్ని. అట్లా ఎంతమంది తిడుతున్నారో మిమ్మల్ని. నేను ఒకటే చెప్తున్నా, మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను చెప్తానా, మీరు ప్రజారాజ్యం కదా, ప్రజాపాలన కదా మంది, ఇందిరమ్మ రాజ్యం కదా,
ఈ ఇందిరమ్మ రాజ్యంలో నీళ్లు లేకుండా చేసిళ్ళు. మరి మనం మాట్లాడి ప్రశ్నించే మనం ప్రశ్నిస్తూ ఉంటే దాని మీద సమాధానం ఎందుకు రావట్లేదండి? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు? ఇక్కడ సిపిఐ పార్టీ కూడా మాట్లాడదు. ఏ రోజైనా సిపిఐ పార్టీ తరఫున ఎవడైనా వచ్చి ఇది అన్యాయము, ఇది తప్ప అని చెప్పి ఎవడైనా మాట్లాడిండా? మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడరు. నేను ఒక మీటింగ్లో నేను చూసిన, నేను వందలాది మంది 130, 140 మందిని పట్టుకొని ర్యాలీగా పోయినా. వాడు ఒక నలుగురు వేసుకొని ఒక కారులో వచ్చిన ఒకడు, ఇక్కడ ఒక రెడ్డి. ఆడెవడికి ఉపయోగపడాడు? మంది కొమ్మల ముంచి మా దళితుల భూముల మీద పడి వాడు దోచుకుంటా తింటా ఉంటాడు. వాడు దొంగ సన్నాసి. వాడు ఏం చేసిండంటే ఆ నలుగురు పట్టుకొచ్చి నేను 400 మందిని పట్టుకొచ్చినని చెప్పి ఆ రోజు ఆడేవారం చేసింది. 130 నలుగురు వచ్చిన వాళ్ళకి 400 చెప్తే నమ్మిలు. కానీ నేను 120 మందిని పట్టుకొని పోయిన వాడిని నువ్వు 10 మందినే పట్టుకొచ్చినావు అని చెప్పేసి నన్ను ఏదో రకంగా మాట్లాడి ఆ రోజు. గిట్లుంటుంది. రెడ్డోడైతే ఒక లెక్క, దళితుడైతే ఒక లెక్క. దయచేసి మనం న్యాయం ధర్మం వైపు నిలబడితే ప్రజలు మనల్ని ఆదరిస్తారని చెప్పి నాకు ఒక నమ్మకం ఉన్నది. మనం కనుక గిట్లనే చేసుకుంటూ పోతే మాత్రం చివరికి దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లెల్లారా, మీ అందరికి కూడా నేను చెప్తున్నాను, ఈ ఒక నెల రోజుల నుంచి వీడియో చేయకపోయేసరికి మీరు కంగారు పడవచ్చు. ఖచ్చితంగా నేను చెరువు చేసే బాధ్యత నేను తీసుకున్నా. 100% ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం. ఖచ్చితంగా అది అవుతుంది. మీరే కంగారు పడిన అవసరం లేదు. మనం అందరం కలిసి ఐక్యంగా ఉన్నప్పుడే ఇవన్నీ పూర్తవుతాయి. మనం ఏదంటే మంచి దిక్కు సపోర్ట్ చేస్తే మనకి మంచి జరుగుతుందని నాకు నమ్మకము. మనం అందరం కలిసి మంచి వైపు నిలబడదాం. జై భీమ్. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న.